డెలివరీ చేస్తే ఒక అమ్మలాగా చాలా అంటే చాలా బాగుంది ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా ఎమోషన్గా ఉంది. అంటే అందరికీ గుడ్లు చూస్తే మనకు ఆమ్లెటే గుర్తొస్తుంది, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అది కూడా ఒక ప్రాణం అని చెప్పి క్లైమాక్స్లో వెళ్తే ఒక రియల్ స్టోరీని ఒక సినిమాగా తీశారు. ఇలాంటి స్టోరీలు కూడా ఉంటాయా అనుకునేలాగా మనకు సినిమాని తెరకెక్కించారు. త్రితన్ గారి యాక్టింగ్ అయితే మాత్రం సూపర్ అని, ముఖ్యంగా ఆ డైరెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లైన్ మ్యాన్ అంటే ఒక గుడ్డుల కోసం మొత్తం ఊరికి కరెంటే ఆపేస్తారనమాట. చాలా కొంచెం విచిత్రంగా ఉన్న సినిమా మాత్రం చాలా స్క్రీన్ ప్లేతో మంచి మంచి సీన్స్తో చాలా ఎగ్జైట్గా మనం చాలా అంటే చాలా మంది ఒక బలగం టైప్ లాంటి సినిమా అన్న ఇది చాలా అంటే చాలా బాగుంది. సో లైన్ మ్యాన్ సినిమా అయితే మాత్రం ఒక సూపర్ హిట్ మూవీ. ఒక చిన్న సినిమా అయినా సరే పబ్లిసిటీలో కలిసి చాలా పెద్ద హిట్ అవుతుంది. బలగోలాగా ఇది ఉండి లాంగ్ రన్ మూవీ అన్న మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ ప్రతి ఒక్కరూ చూడాలి. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా సీన్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా హీరో గారు యాక్టింగ్ అయితే సూపర్ అన్న, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న, ఎమోషన్ సీన్స్లో సరదా సీన్స్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ అనమాట. చాలా అంటే చాలా ఇచ్చాడు. వన్ మ్యాన్ షో అనుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం. సో ఓవరాల్గా స్క్రీన్ ప్లే బాగుందన్న, ఒక మంచి కాన్సెప్ట్, ఒక మనకు తెలియని ఒక కొత్త కాన్సెప్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్ గారు యాక్టింగ్, సాంగ్స్ కానీ ఒక 2-3 సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుందని, ఒక 2-3 సాంగ్స్ స్లో అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఎమోషన్గా ఉంది, ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉంది, సెకండ్ హాఫ్ చాలా ఎమోషన్ అనిపించి టచ్ చేసింది. సో ఓవరాల్గా బలగం టైప్ ఆఫ్ సినిమాలో లైన్ మ్యాన్ సినిమా సూపర్ హిట్ మూవీ అన్న. అంతే, థ్యాంక్ యూ. సినిమా ఎట్లుందన్న? లైన్ మ్యాన్ చాలా బాగుందన్న. పల్లెటూరు వాతావరణం చూపిస్తారు. మనకు మామూలుగా ఇండ్లల్లో కూడా చుట్టూ గుడిసెల్లాగా ఉంటాయి కదా, చూర్లల్లా ఇంటెనక ఉన్న చెట్ల ముందల్లా చిన్న చిన్న పిట్టలు గూళ్ళు పెట్టేసుకొని ఉంటాయి. సో అది ఒక ఎలక్ట్రికల్ బోర్డులో పెట్టడం వల్ల అక్కడ ఎలక్ట్రికల్ పవర్ ఆన్ చేస్తే హీట్ వచ్చేసి ఆ గుడ్లు చనిపోతాయి అని చెప్పి, ఖరాబ్ అయిపోతాయి, చనిపోతాయి, పిల్లలు పుట్టవని చెప్పేసి అది రియల్ స్టోరీ ఉన్నట్టుంది. రియల్ స్టోరీ అని ఎండింగ్లో వచ్చారు. స్టార్టింగ్లో చూస్తుంటే అర్థమైంది అనమాట, అది రియల్ స్టోరీ కావచ్చు, ఇలా ఎంత బాగా తీస్తున్నారంటే అని చెప్పి ఎండింగ్కి వచ్చేసరికి చూపించేస్తారు అది రియల్ స్టోరీ అనమాట. సో ఒక పిచ్చుక పిల్లల కోసం అంతా వెయిట్ చేసి ఒక 50 days 60 days వెయిట్ చేసి పవర్ లేకుండా ఊరి మొత్తాన్ని అంధకారంలో ఉంచేసిన విధానం నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే, మళ్ళీ ఎండింగ్లో వచ్చేసరికి పిల్లలు ఇట్లా గుడ్లు పలగొట్టుకొని బయటకు వచ్చేది లైవ్ పెట్టడం అదొకటి స్పెషల్. మళ్ళీ చాలా బాగా అనిపించింది. లైట్ చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. పల్లెటూరి వాతావరణం, ఆ కరెంట్ తీసేయడం వల్ల ఏంటంటే మొత్తం ఎక్కడికి టీవీలలో ఫోన్లలో నిమగ్నం అయిపోయి అంతా కరెంట్ లేకపోయేసరికి, ఛార్జింగ్ లేకపోయేసరికి, ఫ్యాన్ లేకపోయేసరికి మొత్తం వీధి దీపాలు వేసుకొని కిరోసిన్తో బుగ్గలు పెట్టేసుకొని వచ్చేసి ఎక్కడికక్కడ సెంటర్లలో కూర్చొని అందరు నలుగురు కలిసి మాట్లాడేసుకొని చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. స్టార్టింగ్లో నాకేదో కొంచెం ఏదో తేడాగా అనిపించింది, కానీ సినిమా చూస్తున్న కొద్ది మస్తు అనిపించింది. పల్లెటూరి వాతావరణం చూపించడం, ఆ పిచ్చుకలు లైవ్ పెట్టడం రియల్లీ గ్రేట్, చాలా బాగా అనిపించింది.